సో మీరంతా రోజు తాగే వాటర్ పక్క యాసిడిక్ వాటర్. ఎందుకంటే మనం రోజు ఎలాంటి వాటర్ తాగుతున్నాం? ఐదర్ ఆర్ఓ వాటర్ ఆర్ మినరల్ వాటర్. సో మీరు ఇమీడియట్గా మీకు ఏమైనా డౌట్ ఉంటే pH డ్రాప్స్ దొరుకుతాయి. అవి మీరు రోజు తాగే నీళ్ళని జస్ట్ శాంపుల్గా టెస్ట్ చేసుకోండి. సో అవన్నీ కూడా యాసిడ్ నేచర్లో ఉంటాయి. సో రోజంతా మనం యాసిడిక్ నేచర్ ఉన్న వాటర్ని మన బాడీకి ఇస్తున్నాం. యాసిడిక్ నేచర్ ఉన్న వాటర్ని మన బాడీకి ఇవ్వడం వల్ల మన బాడీ అంతా కూడా యాసిడిక్గా కన్వర్ట్ అవుతుంది. సో యాసిడిక్గా కన్వర్ట్ అయితే మన బాడీకి ఏం జరుగుతుంది అంటే డిసీజెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది. అది ఎలాంటి డిసీజ్ అయినా కానీ, ఐఎమ్ నాట్ నేమింగ్ ఎనీ ఆఫ్ దెమ్. సో నేను ఏది స్పెసిఫిక్గా చెప్తానండి, ఎలాంటి డిసీజ్ అయినా కానీ, షుగర్, బీపీ, థైరాయిడ్, వాట్ ఎవర్ మైట్ బి, అవన్నీ కూడా యాసిడిక్ నేచర్లోనే ఫామ్ అవుతాయి. యాసిడిక్ నేచర్ అనేది వాటికి కేర్ ఆఫ్ అడ్రస్. అండ్ మోర్ ఓవర్ క్యాన్సరస్ టిష్యూస్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ యాసిడిక్ నేచర్. సో లాంగ్ టర్మ్లో మీ బాడీలో యాసిడిక్ నేచర్ ఉన్న సెల్స్ ఎక్కువ అవడం వల్ల మీ యొక్క సెల్స్ క్యాన్సరస్ సెల్స్గా కన్వర్ట్ అవుతాయి, క్యాన్సరస్ టిష్యూగా ఫామ్ అవుతుంది. సో క్యాన్సర్ రావాలంటే మందు, సిగరెట్ అవి అలవాట్లు ఉంటేనే వస్తాయని కాదు. సో మన బాడీలో యాసిడిక్ నేచర్ ఉన్న సెల్స్ ఎక్కువ అవడం వల్ల అవి క్యాన్సరస్ టిష్యూగా కన్వర్ట్ అవుతుంది. సో మీ వాటర్ని కూడా ఇమీడియట్గా కెంగన్ వాటర్కి చేంజ్ చేయండి. చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ హెల్త్.